నాలో ఎందుకు ఈ లోకం? నా భర్త నాకు దూరం కాబట్టి నాకంటే చిన్నదైన నా మరణంలో నన్ను వీరని ఏమంటే అయ్యో అక్క చెప్పినా కదనే ఆమె ఎన్ని దవాఖాలు తిరుగుతుంది, ఎన్ని మందులు వాడుతుంది. ఆమె పిల్లలు కాదు కావచ్చు. కోడన్లు ఆగండి, ఇక్కడే ఉండండి. ఏమండి బకెట్ల నీళ్ళు తీసుకురా, పొర్రి నేను కొబ్బరికాయ తీసుకొస్తా. ఒక్క నిమిషం ఉండండి, ఆరతిస్తా. ఇద్దరు లోపలికి వెళ్ళండి, ఎండ కొడుతుంది. శైలజ, టమాటా తీసుకొస్తా పోయి. సరే తీసుకురండి. అయ్యో నామతి బండ, ఇంటికి వచ్చినాక నా బిడ్డ ఫోన్ చేయమన్నది, నేను ఫోనే చేయలే, మర్చిపోయినా. ఫోన్ చేయాలి. హలో అమ్మా. మంచిగా ఉన్నావు బిడ్డ? మేము మంచిగా ఉన్నామే, మీరందరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం రా. ఇగో ఇప్పుడే దవాఖాన నుండి ఇంటికి వచ్చినాం బిడ్డ. అవునరా. సరే అమ్మా, నేను అల్లుండి అడిగి అత్త మరి. సరే మరి రా. సరే అమ్మా, ఉంటా. సరే. ఏమండి? ఏంటిదే? మా అమ్మ ఫోన్ చేసింది, అమ్మోళ్ళు దవాఖాన నుంచి ఇంటికి వచ్చిరట. అయితే ఏం చేయమంటాను? అగో గట్ల మాట్లాడుతున్నావు ఏంది? మా మరదళ్ళు డెలివరీ అయినాక దవాఖాన పోయి చూడలేదు, ఇప్పుడు ఇంటికి వచ్చిరట. ఇంటికి పోయి చూడకపోతే మా తమ్ముళ్ళు ఏమనుకుంటారు చెప్పు? పోయి చూసేద్దాంపా. మీ తమ్ముళ్ళకు కొడుకో బిడ్డ పుట్టింది, మరి నీకెప్పుడు పుడతారే? గదేంది గట్ల మాట్లాడుతున్నావు? దేవుడు ఇయ్యని దానికి మనం ఏం చేస్తాం చెప్పు? నీకు పిల్లలు పుట్టదే, పుట్టేది ఉంటే ఎప్పుడో పుడతారు. నువ్వు పుట్టాలివి. నేను గొడ్రాలనైతే మరి నువ్వేంది గొడ్డోన్వా?
నువ్వు గుడ్రాలు అయితే నేను గుడ్డనే కదా, నేను గుడ్డని. నువ్వు నన్ను అన్నావు కదా, నన్ను అన్నావు. నువ్వు గుడ్రాలువి, నేను గుడ్డని. పదా మీ ఇంటికాడ దించేస్తావు. పదా. వీడైంది అచ్చా నీ లెక్కనే ఉన్నాడు. ఆ ముక్కు కళ్ళు ఏ ఊకుండు, ఇప్పుడేం తెలుస్తుంది పోలికలు, కొంచెం పెద్దగా అయినాక తెలుస్తుంది. అంతే అంట. చూడు ఇక్కడ ఎంత మంచిగా పడుకున్నాడో. తెల్ల చూడు ఎంత మంచి చెంపలు. ఓ అంత గట్టిగా నాకు పడుకున్నాడు కదా, లేస్తాడు మళ్ళా. ఏం కాదు, ఏమైతుంది. వీడెంత తెల్లగా ఉన్నాడు. పడుకోవాలి. ఏమైందండి గట్లున్నారు? ఏం లేదే. నాకు తెలుసు మీ అన్నకు కొడుకు పుట్టి మనకు బిడ్డ పుట్టిందానే కదా నువ్వు గట్లున్నావు. బిడ్డ ఉడితో ఒకటి, కొడుకు ఉడితో ఒకట. నాకు బిడ్డ అంటేనే ఇష్టం. అవునండి, ఇది మన ఇంటి మహాలక్ష్మి. నిజమే. చుచ్చులు సేమ్ నా పోలికే కానీ అవును, ఆ? నా లెక్క ఉన్నది. నీ పోలిక మాత్రం కొంచెం వచ్చింది. ముక్కు నా లెక్కనే ఉంది. నిజంగానే ముక్కు మాత్రం, ఆ పెదవులు అయితే నాయే ఇయ్యే. మంచిగా ఎర్రగా ఉన్నది. ఉడుతాను పట్టుకో. అచ్చమ్మా, అరే ఉడకపోతాను వచ్చా. ఊపు ఏ ఉడుకుతలేదు. ఉడుకుతాంది, కనబడతలేదా? నాకే చెమటలు వస్తున్నాయి. నీకత్తే దానికి కూడా రావాలి. అత్తయ్య అయిపోయింది ఇప్పుడు. అయిపోయింది కానీ అయినా నాకేం లేదు రంది. మళ్ళీ ఒక ఛాన్స్ ఉంది కదా, అప్పుడు కొడుకును అన్నా. ఇప్పుడే కదా బిడ్డని కన్నది, మళ్ళా ఛాన్స్ అంటాను. అమ్మా ఇగో గుర్తు పెట్టుకోయే, మన పాప సంవత్సరం తిరగక ముందే మనం కొడుకును కంటున్నాం. గంతే, రాసి పెట్టుకో. సంవత్సరానికేనా? ఆ చీపురేనా ఉండే? అమ్మా అత్తనానే. సిగ్గులేని కొంచెం అయినా. పాలు తాగిండు అక్క చిన్నాడు. తాగిండు, పడుకున్నాడే. పొట్టిది పడుకుందా? పడుకోదే ఇంకా. చిన్ను ఇక చెల్లని చూడు, చెల్లెను అది పడుకున్నాడే. అది చూడు పొట్టిది ఎట్లా ఎదుగుతుంది. సరే గాని ఎందుకు ఇంతసేపు అయినావు? తువ్వంట పోతా అంటే వస్తా అంటే అందరు అడగబట్టే నీకు మనవడు మనవరాలు పుట్టిండ్రని నాకు అందరు అడుగుతాంటే మస్తు అనిపించింది. నాకు మాత్రం లేదా సంతోషం? నీకే ఉన్నదా? మనవడు మనవరాలతోటి ఆడుకుంటూ ఈ జీవితాన్ని గడిపెత్తాయి. ఇక అగో బిడ్డ అల్లుడు వస్తున్నారుగా. అవును, నేనే రమ్మని ఫోన్ చేసిన. నువ్వే చేసినావా ఫోను? నేనే చేసిన రమ్మని. అగో బిడ్డ ఇప్పుడే వస్తారా? ఇప్పుడే వస్తానమ్మా. అల్లుడు మంచిగా ఉన్నారా? ఏమైంది అల్లుడు, మందలిస్తే మాట్లాడతలో? అత్తమ్మ, నీ కొడుకులకు కొడుకో బిడ్డ పుట్టిరు కదా. అవును అల్లుడు. మరి నీ బిడ్డకి ఎందుకైతే లేరు? ఎన్ని దావకాలను తిరిగినా నీ బిడ్డదే లోపం అంటారు. అయ్యో అట్లా మాట్లాడుతాను. మందులు వాడుతుంది కదా అల్లుడు. మందులు ఎందుకు వాడతలేదు? వాడుతాంది. మందులు వాడేదాక మీ ఇంటి మీదనే ఉంచుకోర్రి.
అదేంది అల్లుడు అట్లా మాట్లాడతాను? అరే ఈ దవాఖాన కాకపోతే ఇంకో దవాఖాన, పిల్లలు పుట్టారా ఏంది? ఎన్ని దవకాలవేనా నీ బిడ్డకు పిల్లలు పుట్టరని చెప్పిండు డాక్టరు. మందులు వాడని ఎన్ని రోజులు వాడుతుందో, వాడరాక ఇక్కడే ఉంటది. పిల్లలు అయితే లేరంటే ఎందుకో అనుకున్నా, ఎందుకన్న మాట. అక్క పాపం మందులు వాడిన పిల్లలు అవుతారో కారో. ఎన్ని దవాఖాన్లను తిరిగినావు అక్క? గా కరీంనగర్లా ఎడవెలి శైలజ హాస్పిటల్లో ఉంచుకుంటే పిల్లలు తొందర అవుతుర్రట. మేం కూడా అల్లనే ఉంచుకున్నాం. అయ్యో అక్క చెప్పినా కదనే, ఆమె ఎన్ని దవాఖాలు తిరుగుతుంది, ఎన్ని మందులు వాడుతుంది. ఆమెకు పిల్లలు గారు కావచ్చు. అందుకే ఆ అన్న ఇడిచి పెట్టి వేయండు. పాపం తిరిగి తిరిగి ఎంత కష్టకొచ్చిందో. కోడన్లు ఏం మాట్లాడతారే మీరు? నా కళ్ళ ముందే నా బిడ్డను ఎటువంటి తట్టే అంటారు? నోరు మూసుకొని ఉండేస్తలేదా మీకు? బిడ్డ పద లోపలికి పోదంతా. అంజలి, హారిక, మీకు అనుకున్నట్టుగా కాన్పోయింది. తల్లినయ్యే భాగ్యం నాకుందో లేదో విధి నిర్ణయిస్తుంది. కానీ పుట్టింటి నుంచి మెట్టినింటికి వేనా మీ మాటలు మాత్రం నేను మర్చిపోలేను. ఇప్పుడు నేనేమన్నాని గంతగానం ఫీల్ అయిపోతుంది మీ అక్క? అయినా నువ్వు మాట్లాడింది తప్పే. ఒక మనిషిని బాధ పెట్టేలా మాట్లాడద్దట్లా. ఇగో హారిక, మా అక్కది సున్నితమైన మనసే. ఏ చిన్న మాట అన్నా మస్తు బాధపడుతుంది. ఓ మీ గాంకున్నది అక్క. ఇప్పుడు మీ మామని ఏమన్నాం గంతగానం? తండ్రి, ఎందుకు నాకు ఈ పరీక్ష? నేను నీకు ఏ అపరాధం చేసినా? నాలో ఎందుకు ఈ లోపం? నా భర్త నాకు దూరం కాబట్టి నాకంటే చిన్నోళ్ళైన నా మరదంలో నన్ను హేళన ఏమట్రి. నేను తల్లిని కావాలనే కోరిక నెరవేర్చు తండ్రి. నాకు పుట్టబోయే బిడ్డకు నీ పేరే పెట్టుకుంటా. నేనే బాత్రూమ్ నీళ్లు పెడతాడంటే ఇటు వేయండి కదా, ఎటు పోతే అటే. అక్క కొన్ని బాత్రూమ్ లో నీళ్లు పెట్టవా? సరే హారిక, పెడతా. అక్క, ఏంది అంజలి? హారికకు నార్మల్ డెలివరీ అయింది, నాకు పెద్ద ఆపరేషన్ అయింది. నువ్వేమన్నా పనులు చేయాలనుకుంటే నాకే, దానికేంది చేసేది? గట్లెందుకు మాట్లాడుతున్నావు అంజలి? నీకేదైనా అవసరం ఉంటే చెప్పు, నీకు కూడా పనులు చేసి పెడతా. అట్లనా? సరే,
బాబుయి మోషన్ వేనా బట్ట పేగులు అక్కడ ఉన్నాయి, పిండి అయిపో. ఏంది అట్నే బొమ్మలో నిల్చుండి చూస్తున్నావు? నీకెట్లా పిల్లలు గారు, వాళ్ళ బట్టలు విండే భాగ్యం నీకు లేదు. కనీసం నా పిల్లల బట్టలన్నా పిండి ఆరైపో. సరే అంజలి. అక్క, పాప చెద్దర్ల మూత్రం పోసింది, పిండి ఆరేయవా? సరే హారిక, పిండెత్తా. అయ్యో బిడ్డ, నీకు ఎంత కష్టం వచ్చిందిరా. అయ్యో అదేం లేదు నాన్న, మరదళ్ళకి అమ్మ నాన్న లేరు కాబట్టి మన ఇంటికి వచ్చిర్రు. వాళ్ళ పనులు చేసి వాళ్ళని సంతోషంగా చూసుకున్నాడు మన బాధ్యత కదా. అంజలి, ఆకలి అవుతుంది, అన్నం పెట్టే. సరే కూసో, పెడతా. సరేగా, నువ్వు తిన్నావా? నేను ఇప్పుడే తిన్నా. మరి అక్క తిన్నదా? ఏమో, ఆమె తిన్నదో తినలేదో నాకేం తెలుసు. అయినా ఆమె గురించి నన్నెందుకు అడుగుతున్నావు? సరే గాని నువ్వు అన్నం పెట్టు, అక్క తినదలే నీకు అనుకుని అత్త. సరే. అక్క, ఏంద్రా శివ, అన్నం తిన్నావానే? ఇంకా తినలేదురా. పా తిందాంపా. నువ్వు తినిపో, నేను తర్వాత తింటా. బా మంచిగున్నా? మంచిగా ఉన్నా. కానీ అక్క అక్కడ మంచి లేదు బావా, నువ్వు రా బావా. ఏమైంది మీ అక్కకు? అయ్యో అక్క, చెప్పినా కదనే, ఆమె ఎన్ని దవాఖానలు తిరుగుతుంది, ఎన్ని మందులు వాడుతుంది. ఆమెకు పిల్లలు గారు కావచ్చు. అందుకే ఆ అన్న ఇడిచి పెట్టి వేయండు. తండ్రి, ఎందుకు నాకు ఈ పరీక్ష? నేను నీకు ఏ అపరాధం చేసినా? నాలో ఎందుకు ఈ లోపం? అక్క, కొన్ని బాత్రూంలో నీళ్లు పెట్టవా? సరే హారిక, పెడతా. సరే, బాబుయి మోషన్ వేనా బట్ట పేగులు అక్కడ ఉన్నాయి, పిండి అయిపో. నీ దండం పెడతా బావా, నీ కాళ్ళు ముక్తా. పోదాంపా బావా, ఇంటికి ఉందా? సరే, మీ అక్క దగ్గర పంపా. దా బావా. బిడ్డ, ఈ టాబ్లెట్ వేసుకో. అక్క, ఏంద్రా శివ? బావత్తుండే. ఏంద్రా, ఏం మాట్లాడుతున్నావు? బావత్తుండా? ఏడ్రా బావేడి? ఏమండి, వచ్చినావా? భవన్, పోదాంపా మన ఇంటికి. ఏంది, మన ఇంటికి పోదామా? తీసుకెళ్తా, పోదాంపా మన ఇంటికి. తమ్ముడు, ఇన్నవారా? బావా నన్ను ఇంటికి తీసుకుపోతాడట. అమ్మా, ఇన్నవాని?
నానా ఇన్నవా అల్లుడు నన్ను ఇంటికి తీసుకోవడానికి వచ్చిండు. అరే తమ్ముడు ఇన్నవారా? హారిక ఇన్నవా? నన్ను నన్ను మీ అన్న ఇంటికి తీసుకోవద్దరట. అంజలి ఇన్నవా? నన్ను మా ఇంటికి తీసుకోవద్దరట. పోదాం. అమ్మా నేను పోయేత్తనే. నాన్న పోయేత్తా. తమ్ముడు పోయేత్తరా. అంజలి నేను పోయేత్తా. తమ్ముడు పోయేత్తరా. హారిక పోయేత్తా. పదండి. అత్తమ్మ మామయ్య పోయేద్దాం. అమ్మా ఏంది బిడ్డ? అమ్మా నాన్న తమ్ముళ్ళు మరదళ్ళు నేను నెల తప్పితేనే మళ్ళీ నా పుట్టింటి గడప దొక్కుతా. లేకపోతే గొడ్రాలుగా నేను నా అత్తగారి ఇంట్లో ఉండిపోతా. పోయేత్తనే అమ్మ. ఎంత పెద్ద మాట అన్నావు బిడ్డ. పోయేత్తనే అమ్మ. జాగ్రత్త బిడ్డ. పోయేత్తనా